శ్రీ మాతా సద్గురుజీ మాతా మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హిమాయత్ నగర్లోని సరిగా స్టూడియోలో శ్రీ మాతా సద్గురుజీ మాతా మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అధ్యక్షురాలు అపర్ణ ఆధ్వర్యంలో క్లాసికల్ డాన్స్, సింగింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి శాల్వాతో సన్మానించి పురస్కారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్ రెడ్డి, సినీ నటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్, సింగర్ ప్రణయ్ కుమార్, TR9 టీవీ CEO తూర్పు రమేష్, సినీ నటి పోలవర్తి రాజేశ్వరి, సినీ నటి శైలజ పాల్గొని వారి చేతుల మీదుగా పురస్కారం అందించారు. అందరికీ నమస్తే అండి. అందరికీ శుభోదయం. ఈరోజు సరిగా స్టూడియోలో శ్రీమాతా సద్గురు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ సంగీత నృత్య గురువు ఆధ్యాత్మికవేత్త చేయబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేస్తున్న గౌరవనీయులు, ముఖ్య అతిథులు, పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ఆహ్వానంతో స్వాగతం పలుకుతూ, అలాగే ఇక్కడికి విచ్చేస్తున్న పెద్దలు, పిల్లలు, నాతోటి వారు, కళాకారులందరికీ కూడాను స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. అన్ని విధాలా మనం సహకరించి ఇంత మంచి హాల్ని మనకిచ్చిన పెద్దలు చంద్రమోహన్ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మనకు టెక్నీషియన్స్ స్వాతికి, ఇక్కడ వర్క్ చేస్తున్న మన దీక్షకి, ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనములతోటి శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమాన్ని మనమందరం దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. గాయని గాయకులందరూ కూడాను లైవ్ చూసి త్వరగా వచ్చేయాలి, మీ పాటలు పాడుకోవాలి, హాయిగా నేను ఇస్తున్న మీ యొక్క సన్మానాన్ని పుచ్చుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడాను 8వ తేదీ వస్తున్న మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అడ్వాన్స్గా ముందుగానే మహిళలందరికీ కూడాను, అక్క, చెల్లెళ్ళు, అమ్మ అందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సిరి సంపదలతో అందరూ కళారంగంలో ఉన్నవారు అందరూ కూడాను ఎల్లవేళలా చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే. మనం ఇక గణపతి ప్రార్థనతోటి ముందుకు వెళ్ళిపోదాము. ధన్యవాదాలు, నమస్తే. అలాగే మనకి ఇక్కడ ద్రోణం గారు ఉన్నారు, రాజే ఆయన మనకు యాంకర్గా సహకరిస్తున్నారు. ఎక్కలూరి వరలక్ష్మి కూడా యాంకర్గాను వస్తుంది, దగ్గరలో ఉంది. కృషి గారు మీకు స్వాగతం అండి. త్వరగా మీరు వచ్చేయాలని, మీ రాక కోసం ఎదురు చూస్తున్నాము. మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మాకు కూడాను మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. మరొకసారి విచ్చేస్తున్న పెద్దలందరికీ కూడాను స్వాగతం స్వాగతం స్వాగతం. గాయనీమణులందరికీ కూడాను స్వాగతం స్వాగతం స్వాగతం. ధన్యవాదాలు, నమస్తే. అలాగే నన్ను ఇంత ప్రోత్సాహం ఇస్తూ నన్ను నడిపిస్తున్న మా వారు, మా సత్యం గారికి నా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. నా బుడ్డోడు శరవణకు కూడాను అభినందనలు, వాడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న అమ్మా నాన్నలు, వాళ్ళు ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా కానీ, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా కానీ వాళ్ళ యొక్క నాకు సంపూర్ణమైన ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. అమ్మ అమ్మ, నాన్న నాన్న అంటూ అమ్మ లాంటి, నాన్న లాంటి వారు అత్తామామలకు కూడాను నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళే తల్లిదండ్రులు అనుకుంటున్నాను. నమస్కారములు, ధన్యవాదములు, థ్యాంక్ యూ. అలాగే మరొక విషయం, ఉపాధ్యక్షులుగా మన సంస్థలో శ్రీమాతా సద్గురు మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీలో ఉపాధ్యక్షులుగా ఉంటున్న భాస్కర్ రావు గారికి కూడాను స్వాగతం పలుకుతున్నాము. మీరు త్వరగా రావాలని కోరుకుంటున్నాం సార్. ఈరోజు సారథి జన్మదినం కాబట్టి లైవ్లో చెప్తున్నాం మేమందరూ కూడాను. మన గౌరవనీయులు శ్రీమాతా సద్గురు మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీలో ఉపాధ్యక్షులుగా ఉంటున్న భాస్కర్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అమ్మవారి కటాక్షాలతో పాటు పెద్దన దీవెనలందరూ ఉండాలని కోరుకుంటున్నాం. మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అందరూ ఒకసారి భాస్కర్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు గణపతి ప్రార్థనతో మనం ముందుకు వెళుతాము. మనకు ఇప్పుడు శుక్లాంబరధరంతో పాటు మరొక గణపతి పాటతో ప్రారంభం చేసుకుందాం. వక్రతుండ మహాకాయ అంటూను గణపతిని మనము ఆరాధించాలి కాబట్టి స్టార్ట్ చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గౌరవనీయులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఇచ్చేశారు. వారికి శుభ స్వాగతం పలుకుతోంది శ్రీ మాతా సద్గురు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ. వెల్కమ్ సార్. ఇప్పుడే విచ్చేసిన డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారికి హార్దిక స్వాగతం పలుకుతోంది వేదిక. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ తరపున ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం. విచ్చేసిన మనకు ముఖ్య అతిథుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు, అలాగే డాక్టర్ గౌరవనీయులు మలుపుల వెంకటరమణ గారు, అలాగే మనకు పృథ్వీరాజ్ గారు రాబోతారు. ఎనీ మూమెంట్ వారు జాయిన్ అవుతారు. ఎన్ ప్రణయ్ కుమార్ గారు ఆల్రెడీ విచ్చేసి వెళ్ళారు. గౌరవనీయులు తూర్పు రమేష్ కుమార్ గారు రాబోతారు. అలాగే ఇక్కడ విచ్చేసిన వారిలో గౌరవనీయులు శ్రీమతి పాలపర్తి రాజేశ్వరి, ఢిల్లీ రాజేశ్వరిగా ఫేమస్, వీరు సినీ నటి, వీరికి స్వాగతం. అలాగే మరొకరు శ్రీమతి పివిపి అంజనీ కుమారి గారు, వారు రాబోతున్నారు. అలాగే గౌరవనీయులు శ్రీమతి వాణి శైలజ గారు, వీరు. అలాగే డాక్టర్ విజయ్ గారు, డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల లక్ష్మణాచార్యులు గారు ఆల్రెడీ విచ్చేస్తున్నారు, వారికి స్వాగతం. అలాగే చందు గారు విచ్చేసి వెళ్ళారు. డాక్టర్ కె చక్రవర్తి గారు ఆన్ ది వే, అడ్వకేట్, మనం ఫౌండేషన్ అధ్యక్షులు. అలాగే గౌరవనీయులు డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా గారు, వారు విచ్చేస్తున్నారు, వారికి శుభ స్వాగతం పలుకుతుంది. బ్యాక్ సైడ్ సపోర్ట్లు కొడుతులేరమ్మా. ఇప్పుడు అంత బాగుంది, ఇంకా ఎడిట్ కాకుంటే ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీదేవి, రుద్రమదేవిది బ్యాక్ సైడ్ కొంచెం ఫోటోలు పెడితే బాగుండేది నా ఆలోచన. ఉన్నదా? ఇది నేను ఓన్లీ ఆడియో మాత్రమే సార్, వీడియో రిలీజింగ్ అవ్వలేదు, ఆడియో సాంగ్ మాత్రం అయింది. ధన్యవాదాలు సార్. మీరందరూ వచ్చి నేను రాసి నేను పాడిన పాటను రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని ప్రతి ఒక్క మహిళ పాడుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు సహకరించి మ్యూజిక్ అందించిన పాడుతా తీయగాలో రిథమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు విజయ్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను సహకరించి ఇక్కడికి విచ్చేసి నన్ను అభినందించిన పెద్దలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, నేను ఇంత కార్యక్రమాన్ని చేస్తున్న మా వారు ఎక్కడో మూల నిలబడ్డారు సత్యం గారు, ఆయనకు కూడా నా నమస్కారములు తెలియజేసుకుంటున్నానండి. ఓమస్మద్గురుభ్యో నమః. కళామ తల్లికి నమస్సుమాంజలు. ఇటువంటి కార్యక్రమాలు చేయటం చాలా ముదావహంగా ఉంది. అందులోనూ అపర్ణ గారు నాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి ఆనందదాయకంగా ఉంది. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా, ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. గురువు గారు విచ్చేశారు, వారు వేద ఆశీస్సులు అందిస్తున్నారు, అవి మీకు కూడా చెందుతాయి. దయచేసి ప్రతి ఒక్క శ్రేయోభిలాషులు, గాయకులు ప్రతి ఒక్కరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆశీనులు కండి. మొదట సైలెంట్గా కూడా ఉండాలి దయచేసి. వెంటనే గురువు గారి వేద ఆశీస్సులు విందాం. ఓం యో వైతాం బ్రహ్మణా వేదామృతేనాం ప్రియం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయ కీర్తిం ప్రజాం దదుభాగదే ఏవేనం ప్రతి బ్రాహ్మణార్షడే ఉద్రేత్ యావతీర్వై దేవతాస్తాస్తా వేద విద్యో నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయత్ ఏన దేవ ప్రీణాతే పర్యాప్యానంతరాయాయ సర్వస్వమాదరాత్రత్ర సర్వజ్యాయతే నాప్నోతి రవంజేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్. తమిళంలో ఒక பாசுரம் ఉంటుంది. ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடினாங்கள் நம்பா வைக்கு ஜாத்து நீராடினால் தீங்கின் நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து
ஓங்கு பெரும் சென்னலோடு கையிலுகள பொங்கவளை போதில் பொருவன் கண்பொற்ப தேங்காதே புக்கி நந்து சேர் தமலை பத்தி వాంగ కుడం நிறைக்கும் వள்ளల్ పెరంబసుక్కల్ నేంగా సెల్వం నిరైందు. దీని అర్థం ఏంటంటే మనకు భాగవతంలో వామనమూర్తి ఎదిగినటువంటి ఒక సన్నివేశాన్ని నా చిన్నప్పుడు చదువుకున్న 10th క్లాస్లో ఇంతింతై వటుడింతై అని నభోవీధి అయి తానంతయ్యి ఆయన ఎదుగుతున్నప్పుడు సూర్యుడు ఫస్ట్ గొడుగ్గా ఉన్నట్ట, తర్వాత మకర కుండలాలుగా ఉన్నట్ట చెవులకి, తర్వాత భుజకీర్తులుగా ఉన్నట్ట, తర్వాత కడియాల్లాగా ఉన్నట్ట, తర్వాతనేమో నడుముకు వడ్డాణంలాగా ఉన్నాడు, తర్వాత పాదమస్తకం కింద ఉన్నాడు. అంటే అలా ఎదగాలి ఎవరైనా సరే అనేటువంటి భావం ఈ పద్యంలో ఉంది. అలాగే అపర్ణ గారు ఈ సంస్థకు సంబంధించినటువంటి సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కళామ తల్లి ఒడిలో ఉండవలసినటువంటి వాళ్ళు, ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఇంకా ఇంకా ఎదగాలని శుభాశిస్సులు చేస్తూ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయనే మాకుల నివాసాయ శ్రీమద్ వెంకటేశాయ మంగళం. నేను మాకుల వెంకటేశ్వర స్వామి అర్చకుణ్ణి, మరిపెడ మహబూబాద్ జిల్లా అంటే నియర్ బై కొరివి ఖమ్మం దగ్గర ఉంటుంది, దాని ప్రధాన అర్చకుణ్ణి. వీరు నన్ను ప్రత్యేకంగా ఇవాళ ఆహ్వానించినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలుపుతూ స్వస్తి. వందనాలు 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 బహుముఖ ప్రజ్ఞాశాలి మాధవి గారికి వందనాలు, సారీ అపర్ణ గారికి వందనాలు. సో నా చిరకాల మిత్రులు డాక్టర్ వేణుగోపాలాచారి గారికి ఆల్మోస్ట్ 20 years నుంచి, మేబీ 25 years నుంచి మా ఒకరికొకరు తెలుసు. వేదికలు అలంకరించిన నా మిత్రులకి, అలాగే సభని అలంకరించిన సినిమా సంగీత సరస్వతికి నా అభినందనలు, నమస్సుమాంజలు. కార్యక్రమం చాలా అంటే థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అలాగే అంటే నాకు మాటలు చెప్పమంటే రాదు, డైరెక్ట్ యాక్ట్ చేయమంటే చేస్తాను. కానీ అయితే ఇది ఉమెన్స్ డే అని చెప్పి పిలిచారు, కానీ ఇక్కడ చూస్తుంటే చక్కగా అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి చేసుకుంటుంటే నాకు సౌందర్యలహరిలో మొదటి శ్లోకం చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. సో శివుడు లేనిదే అమ్మవారు లేదు, అమ్మవారు లేనిదే శివుడు లేడు, వీళ్ళిద్దరూ కలిస్తేనే ఏదైనా చేయగలరు. సో అది ఇక్కడ ప్రాక్టికల్గా నిరూపించబడింది. అట్లాగే నేను ఇంకెక్కువ టైం తీసుకొని, ఇంకా సింగర్స్ చాలామంది ఉన్నట్టున్నారు ఇక్కడ, మీరందరూ సినిమా పాటలు పాడారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటైతే చెప్తాను, రామనామానికి మించింది లేదు. ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ్ రామ రామ రామ్ శ్రీరామ రామ రామ్. అందరూ ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ్ రామ రామ రామ్ శ్రీరామ రామ రామ్. बोलो सीतापति रामचंद्र की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन पुत्र हनुमान की, तपोवन ज्ञानानंद की. ఇది చెప్తూ ఇంకొకసారి ఆయన ఆల్రెడీ చెప్పారు, బట్ అయినప్పటికీ కూడా అందరికీ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. వేదిక మీద పెద్దలందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అపర్ణ గారు నన్ను ఇన్వైట్ చేసినందుకు, అండ్ సారీ కొంచెం లేట్గా వచ్చినందుకు. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. తర్వాత మరొక ముఖ్య అతిథి మనకు ఇక్కడే ఉన్నారు, గోపిశెట్టి ప్రమోద్ గారు, వారు మాట్లాడతారు. దెన్ ఐఎమ్ లైన్ గోపిశెట్టి ప్రమోద్ అండి, హైదరాబాద్ నివాసిని. గత 25 ఏళ్ళ నుండి సోషల్ యాక్టివిటీ చేస్తున్నా. నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా అపర్ణ గారికి డ్యాన్స్ అకాడమీ స్థాపించినందుకు నిజంగా చాలా సంతోషమైన. ఇంత ప్రోత్సాహం చేస్తూ
ఇంత మంచి కళాకారులను ఒక స్టేజ్ మీదకి ఫస్ట్ స్టేజ్ ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ శ్రీ అపర్ణ గారికి. ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇట్లా చేయాలని చెప్పి చూస్తున్నా. అలాగే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కళలని, ఈ స్పోర్ట్స్ని అన్నిటినీ ఎంకరేజ్ చేస్తుండు. చాలా సంతోషమైన విషయం. ఆ ఎంకరేజ్మెంట్ని మనం స్వీకరించుకోవాలి. ఇక్కడ అవార్డు తీసుకున్న వాళ్ళు కూడా ప్రధానమంత్రి నుండి రేపటి దినం అవార్డు తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. నిజంగా అది గ్రహించాలి అని నేను కోరుచు. ఈ అకాడమీ ఆర్గనైజర్స్కి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరొక ముఖ్య అతిథి శ్రీ రమేష్ కటకం భాస్కర్ గుప్తా గారు, వారు మాట్లాడిపోతారు. అందరికీ నమస్కారము. నేను ఎస్ఆర్ నగర్ ఉంటాను. అన్నపూర్ణ మేడం గారు పిలవడం వల్ల నేను రావడం జరిగింది. ఇది 3వ ఈవెంట్కు. మేడం గారు క్లాస్ నుండి అపర్ణ మేడం గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ క్లాస్ నుండి ఇంతమందిని ఒక తాటి మీద తీసుకొచ్చి కళలు ప్రోయించే విధంగా ఈయాటి రేపటి కాలంలో మనకి ఈ మరుగున పడే ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కానీ, పాటల ప్రోగ్రాం కానీ ఒక తాటి మీద తేవాలంటే చాలా కష్టమైన పని. ఇది ఒక వారం రోజుల నుంచి చేస్తేనే ఇంతమందిని రావడం జరుగుతుంది. మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఏంటంటే ఇంత పని చేయాలంటే ఒక 4-5 రోజులు కష్టంతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. నేను ఇప్పటికి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటూ లయన్స్ క్లబ్ ద్వారా, మరి వాసవ క్లబ్ ద్వారా, ఐవీఎఫ్ ద్వారా, మరి మనం పోటీస్ ద్వారా ఇట్లా ఒక 20 NGO సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మేడం గారు ఇట్లా కార్యక్రమం చేసుకుంటూ పోవాలని చెప్పి ఇంకెవరైనా ఉంటే వారికి సహాయ సహకారం అందిస్తుందని చెప్పుకుంటూ నా యొక్క చిన్న చిరుకానుకను తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ, ఎందుకంటే ఒకరి ప్రోత్సహిస్తే మనం కూడా ఏదైనా కార్యక్రమం చేసినట్టు ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమతి అపర్ణ గారు రావాలండి. మరొక ముఖ్య అతిథి మా తూర్పు రమేష్ గారు సంస్థను ఆశీర్వదిస్తారు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని, నాకు స్టేజీల మీద మాట్లాడడం అయితే రాదు. నా ముందు 10 మంది మినిస్టర్లను కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడగమంటే అడుగుతా, కానీ ఈ స్టేజీలో మీద మాట్లాడడం మాత్రం నాకు రాదు. బట్ అపర్ణ మేడం గారు నాకు దాదాపు ఒక 5 years నుంచి తెలుసు, 5-6 years నుంచి వెళ్ళి తను మా ఛానల్లో కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ చేసింది. అప్పటి నుంచి నాకు తెలుసు. తను అప్పటి నుంచి వెళ్ళి ఎంతోమందికి ప్రోగ్రామ్స్ నేర్పిస్తూ కొన్ని బతికడానికి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఆమె కంటిన్యూ చేసి అంటే మోటివేట్ చేస్తుంది. ఆమె దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ వర్క్ చేస్తుంది. 15 సంవత్సరాలు నాకు చాలా బాగా దగ్గర, మా సిస్టర్ లాగా. బట్ ఆమె చాలా కష్టపడుతుంది. కష్టపడితేనే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎంతో కష్టపడితేనే ఇలాంటి ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆమెకు నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే ఆడియన్స్, సింగర్స్, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ మాతా సద్గురు మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ శ్రీమతి అపర్ణ గారి చేతుల మీదుగా 3వ వార్షికోత్సవం జరుగుతున్నందుకు చెప్పాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేడం టేకప్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసి ఎంతో శ్రమపడి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా కనీసం భోజనం కూడా చేయకుండా కేవలం దైవశక్తితో ఇంత ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. అండ్ వీ విల్ ఆల్ బ్లెస్ అపర్ణాజీ అండ్ హర్ మాతా సద్గురు మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ లీప్స్ అండ్ బౌండ్స్గా ఎదగాలని, ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ఎంతో సామాజిక కార్యక్రమాలు చేయాలని నేను మరీ రిక్వెస్ట్ చేస్తూ ఆమెకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ఐ విల్ టేక్ లీవ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు శ్రీ రమేష్ కృష్ణ గారు. అలాగే విచ్చేసిన ముఖ్య అతిథి మనకు డాక్టర్ వేణుగోపాలాచారి, వారితో శుభ సందేశం విందాం. మాతా సద్గురు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో గౌరవరాలు బీకే అపర్ణ గారు సంస్థ అధ్యక్షురాలుగా ఉంటూ ఈరోజు 8వ తారీఖు నాడు ప్రపంచంలో జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కనుకనే ముందు ఈ కార్యక్రమాలు మీ అందరి దీవెనతోటి పెట్టిన అపర్ణ గారికి, ఈరోజు మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా గారికి, అదేవిధంగా
లైన్ మిత్రులు ప్రమోద్ గారికి, మరి ఇందాక మాట్లాడలేకపోయిన గౌరవనీయురాలు శాలిని గారికి, ఢిల్లీ రాజేశ్వరిగా పేరుండి ఎన్నో సినిమాల్లో మరి టీవీల్లో మన ఉమ్మడి రాష్ట్ర ప్రజలనే కాకుండా భారతదేశ ప్రజలు కూడా ఆకర్షించి విశేషంగా అభిమానించబడ్డ శ్రీమతి రాజేశ్వరి గారికి, అదేవిధంగా తూర్పు రమేష్ గారికి, పెద్దలు పూజ్యులు నల్లాన్ చక్రవర్తుల గారికి, మరి ఇప్పటి వరకు వచ్చి వెళ్ళిపోయిన భారతీయ జనతా పార్టీ నాయకులు మల్లెపూడి నరసయ్య గారికి, అదేవిధంగా ధృవంధర్ రావు గారికి, మరి రమేష్ కృష్ణ గారికి, మరి ఈరోజు మీ అందరికీ పెద్ద ఎత్తున వచ్చిన మహిళా సోదరీమణులకు, మరి వారికి సపోర్ట్ చేసిన భర్తలకు, ఆశ్రయానికి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి మహిళా దినోత్సవ కార్యక్రమం గొప్ప కార్యక్రమం. ఎందుకంటే రాను రాను మహిళల ప్రాముఖ్యత ఎక్కువ ఉన్నది. మరి ఈరోజు కూడా మనకు సభలో కనపడ్డది, భార్యను పిలిచి నా భర్త రావాలని, భర్తను పిలిచి మా భార్య రావాలని. అంటే ఇంట్లో కూడా అదే అభిమానం ఉంటా అనుకుంటా, మరి ఇక్కడ నాకు అది తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజు భార్యాభర్తలు కలిసి మరి అవార్డులు అపర్ణ గారు ఇచ్చిన అవార్డులు తీసుకున్నందుకు అందరి తరఫు ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ ఆదివారంలో మా ఢిల్లీ రాజేశ్వర్ గారు తెలుసు, కొన్ని సీరియల్స్ వస్తాయి. ఇందాక చెప్పారు, సవతి కొడుకును ఎట్లా అత్త చంపాలి, అత్తను పెద్దత్త చిన్న కోడలు చంపాలి. మరి పెద్దత్తను కోడలు పెద్ద కోడలనే గౌరవిస్తుంటుంది, చిన్న కోడలు గౌరవించదు. కనుక చిన్న కోడలు ఎట్లయినా సరే పెద్ద అత్తను ఏ విధంగా గేయాలని చెప్పేసి మెట్ల మీద పాదరసం పోస్తుంది. మెట్ల మీద పాదరసం పోస్తుంటే ఆమె అత్త దిగుతుంటుంది, ఒక స్టెప్ దిగుతుంది, రెండో స్టెప్ దిగంగానే మొత్తం కెమెరా అంతా చిన్న కోడలు పక్క బండి ఉంటుంది, ఆమె మీద పెడతారు, అత్త మీద పెడుతుంది. ఇక వేరే కెమెరా ఉండదు. అయినాక మూడో మెట్టు దిగారు కల్లా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సార్ బాగా ఫాలో అవుతున్నారు టీవీ సీరియల్స్, అది మనం గమనించాలి. అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత ఇంతలో మనకు కుక్కరు చప్పుడు వస్తుంది, ప్రెషర్ కుక్కర్ ఇంట్లో. అది అర్జెంటుగా పోయి తిట్టుకుంటా పోయి, అరే ఇప్పుడిప్పుడే రావాలని అని తిట్టుకుంటా పోతుంది. ఆ కుక్కర్ ఆపుతుంది, లేకుంటే కంటిన్యూ సగం ఉడకనుడక పెడతాయి. పెట్టే వరకు అడ్వర్టైజ్మెంట్ మూడో వస్తాయి. అప్పుడు ఆరో మెట్టు దిగుతుంది. ఆరో మెట్టు దిగాక మళ్ళీ సీరియల్గా కెమెరా ఎందుకు తెలియదు కానీ అత్త మీద పెడతారు, చిన్న కోళ్ళ పెడతారు. మీరు కూడా పడుతుందా, ఇంకా రెండే మెట్లు పడుతుందా పడదా అని చెప్పి టెన్షన్ మీ అందరికీ. అయితే ఏడో మెట్టు దిగినాక వచ్చే వారం తర్వాత అని మొదలు పెడతారు వాడు. ఇక వచ్చే వారం తర్వాత వారం రోజులు గ్యాప్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మీరు? ఇక మొత్తం ఫోన్లో ఇవాళ రేపు జియో ఫోన్లు ఉన్నాయి, ఇన్కమింగ్ ఒకటి అవుట్ గోయింగ్ ఒకటి. అసలు నిజంగా కాలు విరుగుతా అంటావా, చిన్న కోళ్ళు పారసం పోసిందని బయటపడతా అంటావా అని ఆ వారం రోజులు సీరియల్ వచ్చేదాకా ఆ టెన్షన్ పెట్టుకొని బ్లడ్ ప్రెషర్ పెంచుకోవడము, అదేవిధంగా షుగర్ వచ్చుడు, ఇవన్నీ ఎందుకమ్మా? అందుకే మంచిగా విలన్లు ఆడవాళ్ళగా కాకుండా సీరియల్ చూడండి, మంచి ప్రబోధాత్మక చూడండి. లేకుంటే అన్నీ చూసుకుంటా పోయినా కొద్దీ మనకు ఆటోమేటిక్గా బీపీ వస్తుంది. మనకి మొత్తం ఫోన్ ఎప్పుడు చూసినా బిజీ ఉంటుంది. మీ ఇంట్లో మీ బయట ఫోన్ మీ హస్బెండ్ ఫోన్ చేసినా, పిల్లలు ఫోన్ చేసినా కూడా ఇదే నడుస్తుంది చాటింగ్ వచ్చే వారం దాకా. కనుక అటువంటి సీరియల్ చూడకుండా, మరి వాళ్ళ ఇండియా వెస్ట్ ఇండీసు మరి క్రికెట్ ఉన్నది, అది చూడకుండా మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మరి మా ఢిల్లీ రాజేశ్వర్ చాలా రోజులు నేను కూడా చూడక. ఎందుకంటే ఒక మంచి నటి, సహజ నటి, మరి ఈరోజు టీవీ రంగంలో కానీ చలనచిత్ర రంగంలో కానీ మంచి పేరు తెచ్చుకున్న రాజేశ్వరి ఢిల్లీలో ఎక్కువ ఉండటం వల్ల ఢిల్లీ రాజేశ్వరి అయింది. అందుకని ఇప్పుడు పవన్ సుత హనుమాన్ జై అన్నీ మొత్తం ఢిల్లీ మాటలు అవన్నీ కూడా అంటే మనకు ఒక ఆధ్యాత్మికలో ముంచినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పేరే మాతా సద్గురు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, మరి అపర్ణ గారు మరి ఆధ్యాత్మికంగా ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం పెట్టుకోవటం, రాబోయే రోజుల్లో మహిళలు కూడా మరింత ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ 33% రాజకీయాల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా మహిళల పేరు మీదనే ఈ ప్రభుత్వము ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్లు కానీ మహిళల మీదనే ఇస్తున్నారు ఈరోజు. కనుకనే మహిళలు కూడా ఈరోజు బస్సు కూడా ఫ్రీ చేసిండ్రు. దానిలో మీ టికెట్ తీసుకున్నా మీకు సీటు ఉండదు. అందుకే చాలామంది ఏం చేస్తుండ్రంటే ఇవాళ మ్యారేజ్లోకి పోతే కానీ, ఫంక్షన్లోకి పోతే కానీ వాళ్ళే ఇవ్వమంటున్నారు.
అక్కడ మినిమం 500-600 రూపాయలు మిగులుతాయి. కనుక మీరే వండి ముచ్చట పెట్టుకుంటా వండి అంటే వాళ్ళు 6-7 కలిసి ముచ్చట పెట్టుకుంటా పోయి వచ్చి ఒక టమాటాలు చీఫ్ను అక్కడ తీసుకొని వస్తున్నారు. ఇంకా యాదగిరిగుట్ట లాంటి దాన్ని కూడా తీసుకొని వస్తున్నారు. కనుక బస్సు ఫ్రీ కూడా అయింది. కనుక మహిళలకు ఇబ్బంది ఏం లేదు. ఇది చూసే మన తమిళనాడులో పురుషులకు ఫ్రీ పెట్టిండ్రు ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్నా డిఎంకే. మరి ఏమవుతుందో తెలియదు. మరి పురుషులు ఫ్రీ పెడితే మరి మహిళలు ఏం చేయాలి అర్థం కాదు. కనుక మరి మహిళలకు పెడితే ఏంటంటే భర్తనో కొడుకునో అడిగే అవసరం ఉండదు. ఇక మాట్లాడుకుంటే వాళ్ళే పోతారు. అటువంటి అవకాశం కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సందర్భంగా అపర్ణ గారు మరి తనలో ఉన్న టాలెంట్ ద్వారా ఇతర టాలెంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అందరినీ ముఖ్య అతిథులను పిలిచి ఈరోజు ఈ కార్యక్రమం చేసి వాళ్ళకు సన్మానం చేసినందుకు నా తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున, మా అందరి తరఫున కూడా మరి మాతా సద్గురు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ మరిన్ని సంవత్సరాలు మంచిగా ఇదే ధోరణిలో ఉండాలి. అపర్ణ గారు కూడా వాళ్ళ భర్తను కంట్రోల్ చేసుకుంటూ కూడా కార్యక్రమాలు ముందుకు వాళ్ళని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ